ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో కీర్తనకారుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నెమ్మది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ లోకంలో మానవుడు తన హృదయంలో ఉన్న పాపమును బట్టి నెమ్మదిగా ఉండలేకపోతుంటున్నాడు. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు అని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దుష్టులు కదులుచున్న సముద్ర తరంగమును పోలి ఉంటారు. అది బురదను మైలను పైకి వేయును అని బైబిల్ గ్రంథము యెషయా గ్రంథంలో రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మానవులను దుష్టత్వం నుంచి మళ్లించడానికి తన సేవకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పుట్టించినాడని కూడా అపోస్తలుల కార్యంలో దేవుని వాక్యము రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దుష్టత్వం నుంచి మనం మళ్లించబడి మరి నీతి మార్గం వైపు త్రిప్పబడాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. దావీదు సెలవిస్తుంటున్నాడు. మరి కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాలు అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను అని కీర్తనకారుడు దావీదు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేని విషయమై నువ్వు భయపడక చింతపడక ప్రభు మీద ఆనుకున్నప్పుడు నీకు ధైర్యము, నెమ్మది, సమాధానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆనుకొనుట అనగా సహవాసము, ప్రార్థన చేయుట, వాక్యం చదువుట, దేవుని సన్నిధిలో మనము ధ్యానించుట, ఇలాంటివన్నీ కూడా దేవునిపై ఆనుకొనుటను చూపిస్తుంటున్నవి. అనగా ప్రభుతో నిత్యము సహవాసం కలిగి ఉంటున్నప్పుడు అంతరంగ జీవితంలో నెమ్మదిని, సమాధానమును, శాంతిని మనం అనుభవించడమే కాకుండా ఎటువంటి కలవరాలకు మనము లోను కాకుండా ఉండేవారంగా ఉంటాం. ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిలుచు నిత్యము సియోను కొండవలె ఉంటారన్నారు. అలాగనే నీ జీవితంలో ప్రభు సహాయం చేయునుగాక.